given by the who is the father of pediatrics? I think మీకు అందరికీ తెలుసు. Abraham Lincoln. అయ్యో పోయింది. Sorry, online people, if you have any doubts you can ask me. So, ఏమైంది మళ్ళీ పోయిందా? ఇక్కడ క్లిక్ చేయాలా? ఓకే. So here, who is the father of pediatrics? Abraham Lincoln. Jacobi. Okay. So here, pediatric word given by the. It's a Greek word. It was given by the. Hello. It was given by the. వినిపిస్తుందా? ఓకే. సో పీడియాట్రిక్ అనే వర్డ్ గ్రీక్ వర్డ్. ఓకే. పీడియో అంటే ఏంటి? చైల్డ్. అండ్ ఎట్రిక్స్ మీన్స్ సర్జరీ, మెడిసిన్ ఆర్ ట్రీట్మెంట్. అండ్ ఐసిఎస్ మీన్స్ సబ్జెక్ట్ ఆఫ్ సైన్స్. ఓకే. యూ వాంట్ టు రైట్ ఇట్? వాట్ యూ హ్యావ్ రిటన్? అబ్రహం లింకన్. So you people didn't attentive in the class. Yes or no? Yes? All of you sit straight. Sit straight. Don't lean your back to chair. Please attentive in the class because you are paying. Yes or no? For what? For what you are paying here? To get the job? Yes or no? కొంతమందికి మనీ ఉండొచ్చు, కొంతమంది అప్పు తీసుకొని ఉండొచ్చు, కొంతమందికి పేరెంట్స్ పెట్టి ఉండొచ్చు, కొంతమందికి ఫ్రెండ్స్ హెల్ప్ చేసి ఉండొచ్చు. మీ అవుట్పుట్ ఏంటి? మీకు జాబ్ కావాలి కదా. ఇప్పుడున్న టైంని యూటిలైజ్ చేసుకోవాలా వద్దా? ఇక్కడ మీరు ఒక 70% నేర్చుకుంటే ఇంటికెళ్ళి ఒక 20% కష్టపడ్డారంటే సరిపోతుంది. ఇక్కడ 20% ఫోకస్ చేసి ఇంటికెళ్ళి 70% అంటే అవ్వదు. ఎందుకంటే మీరు స్పెషల్గా టైం ఇస్తున్నారు క్లాసెస్కి. ఎస్ ఆర్ నో? సో ట్రై టు లిసన్ ద క్లాసెస్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. ఓకే. మరీ స్ట్రెస్ తీసుకోకండి, బ్రెయిన్స్లోకి ఏమి ఎక్కదు. ప్రశాంతంగా ఉండండి. డోంట్ ఎక్స్పెక్ట్ ఫర్ ద రిజల్ట్స్ కోసం అస్సలు ఆశించొద్దు. మీరు కష్టపడండి, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. లైఫ్లో చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్ ఆర్ నో? కాకపోతే మీరు ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు మీకు టైం ఉంది కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి, చక్కగా చదువుకోవాలి అండ్ జాబ్ వచ్చేలాగా ప్రయత్నించాలి. అది లేకుండా వస్తున్నాం టైం పాస్ చేస్తున్నాం అన్నట్టు ఉండొద్దు. ఓకేనా? ఓకే. ఓకే. సో స్లైడ్ అలా చేంజ్ చేయాలి. ఇలానా? ఓకే. సో హియర్ విల్ సీ విత్ ద ప్రీనేటల్ పీరియడ్. ప్రీనేటల్ పీరియడ్ అంటే ఏంటి? ప్రీనేటల్ పీరియడ్ అంటే ఫ్రమ్ ద నేను ప్రీనేటల్ పీరియడ్ అంటే ఏంటో అడిగాను. ప్రీనేటల్ పీరియడ్ అంటే ఏంటో అడిగాను. ఫ్రమ్ ద కన్సెప్షన్ టు టిల్ ద డెలివరీ, బిఫోర్ డెలివరీ. ఓకే. అప్పటి వరకు మనం ఏమంటాము? ప్రీనేటల్ పీరియడ్. ప్రీ అంటే బిఫోర్ కదా. సో ఇక్కడ జైగోట్ అంటే ఫెర్టిలైజ్డ్ ఓవం. ఫెర్టిలైజ్డ్ ఓవం ఎలా వస్తుంది? ఒక స్పర్మ్ ఒక ఓవం కలిస్తేనే కదా మనకు ఫెర్టిలైజేషన్ జరిగేది. సో ఆ ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత 0 to 14 days ఏదైతే ఉందో ఆ పీరియడ్ ని మనము జైగోట్ అంటాము. అంటే 2 weeks. ఓకే. ఆ 2 weeks పీరియడ్ ఏమంటాము? జైగోట్. అండ్ దెన్ కమింగ్ టు ద ఎంబ్రియో. ఎంబ్రియో అంటే 14 days to 8 weeks. సో ఈ 14 days to 8 weeks టైంలో ఏమవుతుంది అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లో మీకు తెలుసు అన్ని బాడీ పార్ట్స్ అనేవి బేబీకి డెవలప్ అయిపోతాయి. సో ఫస్ట్ 3 months are very crucial, right? Yes or no? There is more chance to be getting of infections and congenital anomalies also. So that is the reason we should know the which period is belongs to which stage. That is very important for the nutritional education to the mother and as well as the protect the baby from the infections. Okay. And fetus ante enti 9 weeks to birth. ఎందుకు ఇలా డివైడ్ చేశారు అంటే ఇట్స్ ఏ డెవలప్మెంట్ స్టేజ్. జైగోట్ అనేది డెవలప్మెంటల్ స్టేజ్ అంటే ఫ్యూజన్. స్పర్మ్ ఓవం ఉంటుంది కదా, ఆ రెండింటి ఫ్యూజన్ ని తెలియచేయడానికి జైగోట్ అంటారు. ఎంబ్రియో అంటేనేమో బేబీ ఫిజికల్ గా గ్రోత్ అవుతుంది. ఆల్ బాడీ పార్ట్స్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్. అండ్ హియర్ ఫీటస్ ఈస్ 9 weeks to birth.
So that time what will be happens, remaining parts which are there in the baby, that's going to be fully developing of the baby will be takes place here. And coming to the perinatal period. Perinatal period అంటే ఏంటి? అవునా? ప్రీ అంటే ఏంటి? బిఫోర్. పోస్ట్ అంటే ఏంటి? మరి పెరి అంటే ఏంటి? ఫ్రమ్ ద కన్సీవ్ టు till the delivery period. Okay, so here period from the 22 weeks of gestation to till 7 days of birth. Okay, ఎందుకు ఇలా కన్సిడర్ చేశారు అని అంటే పీరియడ్ ఆఫ్ 22 వీక్స్ అని, ఇక్కడ మనకి బిఫోర్ 20 వీక్స్ అయితే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఫీటస్ డెవలప్మెంట్ అనేది no chance to development of the fetus. So that is the reason here the period from the 22 weeks of gestation to till the 7 days of the baby, అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ బేబీ లైఫ్ ఉంటుంది కదా, ఆ పీరియడ్ ని పెరినేటల్ పీరియడ్ గా కన్సిడర్ చేస్తాము. అండ్ 22nd వీక్స్ is స్టేజ్ ఆఫ్ వయబిలిటీ. నేను చెప్పాను కదా బిఫోర్ 20 వీక్స్ అయితే అబార్షన్ కి ఛాన్సెస్ ఉంటుంది. సో విల్ బి కన్సిడరింగ్ దట్ యాజ్ ఏ అబార్షన్. ఒకవేళ 28 వీక్స్ అయిపోతుంది అని అంటేనేమో యాంటీపార్టల్ హెమరేజ్, ఇవన్నీ మీరు ఓబీజీలో నేర్చుకుంటారు. జస్ట్ ఐడియా పర్పస్ నేను చెప్తున్నా. ఓకే, అండ్ వయబిలిటీ అంటే ఏంటంటే ఈ 22nd వీక్ లో బేబీ అనేది వయబిలిటీ అంటే లైవ్ ఫీటస్ అనేది డెవలప్ అయిపోతుంది. ఓకే, క్లియర్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ సో ఫార్? అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఫాస్ట్ అయితే చెప్పొచ్చు, స్లో అయినా చెప్పొచ్చు. 22 వీక్స్ నుంచి టిల్ ద బేబీ డెలివరీ, ఫస్ట్ వీక్ ఆఫ్ డెలివరీ ఉంటుంది కదా, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశాం కదరా. 22 వీక్స్ నుంచి 1 వీక్ 7 days ఆఫ్ బర్త్ విల్ బి టెలింగ్ యాజ్ ఏ పెరినేటల్ పీరియడ్. ఓకే, ఎనీ డౌట్? ప్రీ అంటేనేమో ముందు, పెరి అంటేనేమో 22 వీక్స్ నుంచి 7 days ఆఫ్ లైఫ్. పోస్ట్ అంటే చూద్దాం. పోస్ట్ అంటే ఏంటి? ఆఫ్టర్ డెలివరీ. ఓకే, సో హియర్ we are having many stages of life. ఓకే, సో నియోనెట్స్ అంటే ఏంటి? 0 to 28 days. In 0 to 28 days, you know well about that. సో హియర్ లేట్ ఉంటుంది నియోనెటల్ పీరియడ్ అండ్ ఎర్లీ ఉంటుంది. ఎర్లీ అంటే విత్ ఇన్ 1 వీక్ ఆఫ్ లైఫ్, లేట్ అంటే 7 days to 28 days. ఓకే, సో బేబీ పుట్టేసిన తర్వాత వెంటనే నియోనెట్స్ అనేస్తాం కదా. సో ఫస్ట్ వీక్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎర్లీ నియోనెటల్ పీరియడ్ అంటాము. ఫస్ట్ వీక్ అయిపోయింది, 1 వీక్ కంప్లీట్ అయిపోయింది బేబీ పుట్టేసి, ఆ తర్వాత పీరియడ్ ని లేట్ నియోనెట్స్ అంటారు. 7 days to 28 days. బట్ కంప్లీట్ గా మిమ్మల్ని నియోనెట్ అని అడిగారు అనుకోండి ఎగ్జామ్ లో, సారీ ఇలానే చెప్తూ ఉండండి, కొంచెం నాకు గుర్తుంటుంది. సో హియర్ నియోనెట్స్ అంటే మనకి ఎగ్జామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ అడిగారు అనుకోండి, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ నియోనెటల్ పీరియడ్? సో యూ హ్యావ్ టు రైట్ ద 0 to 28 days. ఓకే, ఒకవేళ మీకు మెన్షన్ చేశారనుకోండి అర్లీ అని, యూ హ్యావ్ టు మెన్షన్ విత్ ద 7 days ఆఫ్ లైఫ్. ఒకవేళ లేట్ నియోనెట్స్ అన్నారంటే 7 to 28 days, 0 అని మనం మెన్షన్ చేయకూడదు. అండ్ ఇన్ఫాంట్ అంటే ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్. 0 అప్పుడు మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ లైఫ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు? ఇన్ఫాంట్ లో. మళ్ళీ 28 days నుంచి మీరు కన్సిడర్ చేయకూడదు. ఓకేనా? నియోనెట్ అంటే 0 to 28 days అంటున్నాం కదరా, అదే ఇన్ఫాంట్ కి వచ్చేసరికి 0 నుంచి 1 year ఆఫ్ ఏజ్. మీరు మళ్ళీ 1 month నుంచి కన్సిడర్ చేయొద్దు. ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు కదా. మనకు ఒకవేళ అలా 28 days అని ఉంటే దే విల్ బి మెన్షన్ దట్ ఇట్ విల్ బి లైక్ 28 days to 1 month to 1 year అనేవాళ్ళు. బట్ దట్ ఇట్ డిడ్ంట్ మెన్షన్ దట్ ఇన్ ద బుక్స్. ఓకే, దట్ మీన్స్ ఇట్స్ ఏ 1 year ఆఫ్ లైఫ్. నెక్స్ట్ టోడ్లర్ 1 to 3 years ఆఫ్ ఏజ్. అండ్ ప్రీ స్కూల్ అంటే బిఫోర్ గోయింగ్ టు బి స్కూల్కి వెళ్ళడానికి ముందు ఏజ్ ని 3 to 6 years. సో ఆ ఏజ్ ని ప్రీ స్కూలర్స్ అంటారు. స్కూల్ ఏజ్ ఏమో 6 to 10 years ఫర్ ద గర్ల్స్, 6 to 12 years ఫర్ ద బాయ్స్. అండ్ అడాలసెన్స్ ఏజ్ ఇట్స్ లైక్ 13 to 18 years ఆఫ్ ఏజ్. మనకి ఇదంతా గుర్తుంటుంది.
ఎస్ ఆర్ నో? అడాలసెన్స్ కి వచ్చేసరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి రిపీటెడ్. వాట్ ఈస్ ద అడాలసెన్స్ ఏజ్ గ్రూప్? 13 to 18 years. In this also they have divided into 3 phases. That is pre-pubescent, pubescent and post-pubescent. Pre-pubescent and enti? Before menstrual cycle startup. Okay, menstrual cycle when it will be start? After 12 to 14 years age. If it is before 9 years means we will be considering as it is abnormal age of the menstruation. So ikkada manaki pre-pubescent ante entante 10 to 12 years of age for the girls, 12 to 14 years for the boys. And coming to the pubescent means menstrual age. When the child means the girl will start up with the menstrual cycle, we will be calling as a pubescent age. Pubescent age ante eppudu? 12 to 14 years for the girls, 14 to 16 years for the boys. And coming to the post-pubescent, ఎప్పుడు వస్తుంది? 14 to 18 years of age for the girls, 16 to 20 years for the boys. So you have to be focused here because you will be getting the answers like what is the adolescence age, which age will be calling as a late childhood, and which is be calling as a pubescent age. Why they will be asked means we will be giving some educations to the adolescence age group. Yes or no? Like girls will be getting education like menstrual cycle, how we have to be maintained, the like perineal care and all. Yes or no? During menstrual age, how we have to be maintain the hygiene, this and all, nutrition, immunization, these and all will be educations will be giving to the adolescent age group child. So that is the reason you have to be remember for the OBG and community also. అర్థమవుతుందా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అడాలసెంట్ ఏజ్ గ్రూప్ ఉంది కదా, దాన్ని మనం ఎందుకు ఫోకస్ చేయాలి అని అంటే కమ్యూనిటీలో మీకు న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ కానీ మెన్స్ట్రల్ హైజీన్ కానీ అలాంటి క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు విచ్ ఏజ్ గ్రూప్ విల్ బి కమ్ అండర్ అడాలసెంట్ ఏజ్ అని క్వశ్చన్ వచ్చింది అంటే యూ హ్యావ్ టు బి మెన్షన్ దిస్ ఏజ్ బికాస్ యూ క్యాన్ రిమెంబర్ దిస్ అండ్ ఆల్. ఇన్ఫాంట్ అంటే 1 year ఆఫ్ ఏజ్ అని అంటాము, టోటలర్ అంటే 1 to 3 years, ప్రీ స్కూలర్ ఇస్ 3 to 6 years, స్కూల్ ఏజ్ 6 to 10 years. సో ఇక్కడ వరకు మనకు ప్రాబ్లం లేదు, వీ కెన్ రిమెంబర్. సీక్వెన్స్ ఇస్ వెరీ గుడ్, ఎస్ ఆర్ నో, టు రిమెంబర్ ద ఇన్ఫర్మేషన్. బట్ when coming to the adolescence age group, we will forget very easily. That is the reason I am focusing on this age group. This is also very important. Okay, 13 to 18 years of age. అర్థమైందా? ఏం చేయాలి? రాశారు. So what is the age group for the neonates? 0 to 28 days. Coming to infant, what is the age group? 1 year, first year of life of the baby. And in toddler, 1 to 3 years. Preschool, 3 to 6 years. School age, for the online batch again I am repeating. So here we have discussed about the prenatal period, perinatal period and postnatal period. Prenatal period కి వచ్చేసరికి ఏజ్ గ్రూప్ ఎలా ఉంటుంది అంటే ఎంబ్రియో, మీరు రాసింది అయిపోయింది అందరిది. What is the age group of school age? School age. For the boys, late neonates age group 7 to 28 days. Early 0 to 7 days. 1 week వస్తుంది ఫస్ట్. 1 week అన్నా 7 days అన్నా సేమే కదా.
నియోనెట్స్ ఉన్నారా, వాళ్ళు 0 to 28 days. దాంట్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. అర్లీ ఉంటుంది, లేట్ ఉంటుంది. అర్లీ అంటేనేమో ఫస్ట్ 1 week లైఫ్, లేట్ అంటేనేమో మళ్ళీ 7 days నుంచి 28 days వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టోడ్లర్ ఉంటుంది 1 to 3 years. ప్రీ స్కూల్ అంటే 3 to 6 years. స్కూల్ ఏజ్ అంటే 6 to 10 years ఫర్ ద గర్ల్స్, 6 to 12 years ఫర్ ద బాయ్స్. అండ్ నెక్స్ట్ ఈస్ అడాలసెన్స్ ఏజ్ గ్రూప్. ఇట్ ఈస్ 13 to 18 years of age. క్లియర్? మార్చిన అయిపోయిందా? సో నియోనెట్స్ ఏజ్ గ్రూప్ ఎంత? 0 to 28 days. So here we will be discussing about the newborn. ఒక బేబీ పుట్టిన వెంటనే we have some preliminary examinations. Yes or no? We have to assess the baby whether she is fine or not, she has any other health problems or not. We have to be checked. So for that reason, primarily what we will check? Weight of the baby. So what is the normal weight of the baby? 2.5 to 3 kgs. Okay? ఇక్కడ average weight ఎంత? 2.8 kgs. For example, they will be asked the question like, what is the normal average weight of the baby? 2.8 kgs. Ma? Tell me. అవును. సో ఇక్కడ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే నార్మల్ వెయిట్ 2.5 to 3 kgs కదా. సో బిలో 2.5 kgs ఉంటే విల్ బి కాలింగ్ దమ్ యాజ్ ఏ లో బర్త్ వెయిట్ బేబీస్. అండ్ వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ ఆర్ లైక్ లెస్ దాన్ 1.5 kgs or 1500 grams. ఓకే, గ్రామ్స్ లో కూడా ఇవ్వచ్చు మనకి ఆప్షన్స్ అనేవి. సో యూ హ్యావ్ టు బి థరో విత్ దట్ కేజెస్ అండ్ గ్రామ్స్. 2.5 అంటే 2500 grams. ఓకే, 3.0 అంటే 3000 grams. And extremely low birth weight babies means the birth weight will be like less than 1 kg. So these low birth weight mainly we will be seeing the preterm babies. Yes or no? The baby who born before 37 weeks of gestational age will be calling them as a preterm. So వాళ్ళకి మెయిన్ గా low birth weight అనేది ఛాన్సెస్ ఉంది. And the mother who is didn't take the nutrition well also chance to be getting of this low birth weight babies, chance to be giving birth to the low birth weight babies. అర్థమైందా? మళ్ళీనా? నార్మల్ వెయిట్ ఎంత బేబీస్ ది? 2.5 to 3 kgs. యావరేజ్ ఎంత? 2.8. If the big baby means the age weight like more than 4 kgs. More than 4 kgs ఉన్నాయి అని అంటే we'll be calling them as a big baby. Yes or no? And low birth weight ఎంత? 2.5 kgs. And very low birth weight babies are like 1.5 kgs. Extremely low birth weight babies are like less than 1 kg. ఇంక ఇందులో డౌట్ ఏముందిరా మీకు? ఏం లేదా? నార్మల్ వెయిట్ ఎంత బేబీది? 2.5 to 3 kgs. యావరేజ్ ఎంత? 2.8 kgs. లో బర్త్ వెయిట్ ఎంత? లెస్ దాన్ 2.5. ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ ఎంత? లెస్ దాన్ 1 kg. ఓకే,
So here we'll see the assessment of newborn. Initial respiration, suctioning, umbilical cord cutting, upguard, scoring. So first మనం బేబీ డెలివరీ అవ్వంగానే మనకి లేబర్ రూమ్ లో ఒక హడావిడి జరుగుద్ది, అవునా లేదా? తీసుకొస్తారు బేబీని, హడావిడికి తీసుకొచ్చేసి ర్యాప్ చేస్తారు ఒక వామ్ టవల్ లోని. Yes, have you noticed or not? What they used to do, they used to check the respiration of the baby, yes, pulse of the baby, and whether the baby can take, she has the first cry or not, they will be checking. As a nurse, we will be assessing, yes or no? We do nothing, just we'll assess the baby. So we'll see the first one is initial respiration. See, birth weights లో explanation అనేది ఏమి ఉండదమ్మా. You have to be remember the normal values. Yes or no? What can I explain about that? You have to know what is the low birth weight, extreme low birth weight, and normal weight of the baby. You have to study that. There is no more than this explanation to the birth weights of the baby. Okay, further classes ఉన్నాయి, దాంట్లో నేను చెప్తాను. Okay, now each one I will explain in detail. It's just introduction to you about pediatrics. ఓకే, ఇనిషియల్ అసెస్మెంట్ ఏం చేస్తాము, బేబీని వెంటనే తీసేసుకొని వామ్ టవల్ లో ర్యాప్ చేస్తాము. ఎందుకు అని అంటే దేర్ ఇస్ ఛాన్స్ టు బి లాస్ ఆఫ్ హీట్ టు ద బేబీ బికాస్ హైపోథర్మియా. Yeah, that only I am telling, heat loss. Yes or no? Because they used to, అప్పటి వరకు they will be in the womb, మదర్ womb లో ఉంటారు. అక్కడ టెంపరేచర్ లెవెల్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. వెన్ కమింగ్ టు ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ దే కాంట్ అడ్జస్ట్ విత్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో దట్ ఈస్ ద రీజన్ టు ప్రివెంట్ ద లాస్ ఆఫ్ టెంపరేచర్ అమాంగ్ ద చైల్డ్. వాట్ వీ విల్ డూ, వీ విల్ ర్యాప్ ద చైల్డ్ ఇన్ ద ప్రీ వార్మ్ టవల్. ప్రీ వార్మ్ టవల్ అంటే, వార్మ్ టవల్ అంటే తెలుసు కదా, వెచ్చగున్న టవల్ లో ర్యాప్ చేసేస్తాం టు ప్రివెంట్ ద హైపోథర్మియా ఇన్ ద చైల్డ్. ఓకే, కీప్ ద హెడ్ లోవర్ దాన్ బాడీ. ఎందుకు హెడ్ లోవర్ ఉండాలి, బాడీ హై ఉండాలి అని అంటే టు ప్రివెంట్ ద, అవునా, ఆస్పిరేషన్ ప్రివెంట్ చేస్తారా? secretions which are in the mouth and nasal cavity, they will be drain out and head ఇలా మాకు ఫోల్డ్ అయింది అనుకోండి, బేబీకి ఏమవుతుంది, బ్రీతింగ్ తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. ఎస్ ఆర్ నో? షీ కాంట్ ఏబుల్ టు టేక్ బ్రీత్ ప్రాపర్లీ. సో దట్ ఈస్ ద రీజన్ హెడ్ షుడ్ బి లోవర్ అండ్ బాడీ షుడ్ బి అబౌట్ టు ద head and suction the mouth first and then nose to prevent aspiration. ఎందుకు మనం మౌత్ ఫస్ట్ సక్షన్ చేయాలి, నోస్ తర్వాత చేయాలి? amniotic fluid బయటకు వచ్చేస్తుంది. So here immediately what we will do, we will do the suction to the baby. Why means there is chance to having of obligatory nose respiration up to 3 months of age of life. Because ఏంటి రీజన్ ఏంటంటే ఇక్కడ ఆ టైంలో 3 to 4 months of ఏజ్ లో ఏమవుతుంది అంటే బేబీ కెన్ ఓన్లీ టేక్ బ్రీతింగ్ విత్ ద నోస్. మనం ఉన్న అడల్ట్స్ ని మనం నోస్ తో తీసుకోగలుగుతాం, మౌత్ తో తీసుకోగలుగుతాం. ఎస్ ఆర్ నో? మీ నోస్ క్లోజ్ చేయండి ఒకసారి. మౌత్ తో మీరు బ్రీత్ చేయగలుగుతున్నారు. బట్ వెన్ కమింగ్ టు ద ఏజ్ ఆఫ్ 3 to 4 months ఆఫ్ బేబీ, షీ కాంట్ ఏబుల్ టు బ్రీత్ విత్ ద nose or mouth? Mouth. So that is the reason what we have to do. First we need to suction the baby mouth, then after nose. ఎందుకంటే ఆస్పిరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి we have to go with the suction, first mouth and then nose. ABCD వచ్చు కదా మీ అందరికి? Yes or no? N తర్వాత ఏంటి? N. It's an important question. That's the reason I'm stressing up here. Obligatory respiration is very important question ma. We have seen in the central government exams also. So you make it as an important point. So what we will do, after receiving the baby, we will go for the suctioning. Why we will go with the suctioning means there is a blockage of nasal cavity and oral cavity. To
to initiate the respiration as well as to prevent the aspiration in the child, we will go for the suctioning. First we will go with the mouth, then after nose. Okay, MN అని గుర్తుపెట్టుకోండి. అండ్ obligatory nose respiration అంటే ఏంటి? Baby can only take with the nose respiration. She can only take with the nose, not by the mouth. Up to which age group? 3 to 4 months of age. And bulb syringe for upper airway. ఇక్కడ మనం ఏం చేస్తాం? సక్షన్ చేస్తాం కదా. So lower airway we can use the catheter, but when coming to the upper airway clearance we will be using bulb syringe. Mucus sucker విన్నారా? చూసారా? yes. సో దాన్ని మనం బల్బ్ సిరంజ్ అంటాము. ఆ బల్బ్ సిరంజ్ అంటే ఎందుకు యూస్ చేస్తామంటే టు క్లియర్ ద అప్పర్ ఎయిర్వే. ఎయిర్వే మీకు ఐడియా ఉండుండొచ్చు. ఎస్ ఆర్ నో? ఏంటిది? లంగ్స్ ఏనా? సో ఇక్కడ ఏమవుతుంది అంటే అప్పర్ ఎయిర్వేని క్లీన్ చేయడానికి మనం మ్యూకస్ సక్కర్ ని యూస్ చేస్తాము. వెన్ బిలో ద లారింగ్స్ బిలో ఉంటుంది కదా, ఆ పార్ట్ ని మనం మ్యూకస్ సక్కర్ తో క్లీన్ చేయలేం కదా. సో దానికోసం మనం ఇక్కడ నాసల్ క్యాథెటర్ ని యూస్ చేస్తాం. ఎలా ఇన్సర్ట్ చేయాలి? ఐ టోల్డ్ యు నో, డ్యూ టు ద ఆబ్లిగేటరీ నోస్ రెస్పిరేషన్ విల్ గో విత్ ద మౌత్ ఫస్ట్, దెన్ నోస్, రైట్? ఎస్ ఆర్ నో? సో మనం ఫస్ట్ ఏం చేయాలి? 5 సెంటీమీటర్స్ మౌత్ లోకి ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి మౌత్ క్లియర్ చేసిన తర్వాత, మ్యూకస్ అంతా సక్ చేసిన తర్వాత, దెన్ విల్ గో ఫర్ ద నోస్. ఓకే, సో ఎంతసేపు? ఎన్ని సెంటీమీటర్స్? 3 సెంటీమీటర్స్. ఇట్స్ ఫర్ లోవర్ ఎయిర్వే. And then coming to the stimulation, why we have to give the stimulation to the baby means, మనము బ్యాక్ బేబీ రాగానే మనం ఏం చేస్తాం? బ్యాక్ ఉంటుంది కదా, బేబీ బ్యాక్, దాన్ని రబ్ చేస్తాం. అండ్ హీల్ ఉంటుంది, సోల్ ఉంటుంది కదా, దాన్ని ఫ్లిక్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే బేబీ క్రై చేస్తుంది, ఏడుస్తుంది. ఏడవడం వల్ల ఏమవుతుంది అంటే షీ కెన్ ఇనిషియేట్ ద రెస్పిరేషన్ ఆర్ హోన్. తనకు తానే రెస్పిరేషన్ ని ఇనిషియేట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. కాబట్టి వీ షుడ్ గివ్ ద స్టిమ్యులేషన్ ఫర్ ద బేబీ. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఇవంతా దేంట్లో వస్తాయి? ఇనిషియల్ అసెస్మెంట్ ఆఫ్ ద బేబీ అట్ బర్త్ ఫర్ ద రెస్పిరేషన్ కోసం మనం ఇవన్నీ చేస్తాం. ఓకేనా? అండ్ దెన్ రిమూవ్ వెట్ టవల్, ర్యాప్ ద న్యూ బోర్న్ ఇన్ ద ప్రీ వార్మ్ టవల్ అండ్ క్యాప్ ఆన్ హెడ్. ఎందుకు మనము వార్మ్ టవల్ లోనే పెట్టాలి, క్యాప్ హెడ్ కి పెట్టాలి అని అంటే, యు నో హీట్ లాస్ టైప్స్. ఎస్ ఆర్ నో? వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ హీట్ లాస్? రేడియేషన్, కన్వెక్షన్, కండక్షన్ అండ్ ఇవాపరేషన్. ఎస్ ఆర్ నో? సో బేబీ ఎప్పుడైతే ఇవాపరేట్ అంటే వెట్ గా ఉంటుందో, దేర్ ఇస్ ఛాన్స్ టు బి లాస్ ఆఫ్ మోర్ టెంపరేచర్. అందుకోసమనే మనం వార్మ్ టవల్ లో పెట్టుకోవాలి. అండ్ క్యాప్ ఎందుకు పెట్టాలి అని అంటే, ఎక్కువ వెయిట్ మనకి బాడీలో ఏది ఉంటుంది? బేబీ పుట్టంగానే బేబీ వెయిట్ లో హెడ్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కదా. సో దాని వల్ల ఏమవుతుందంటే ఆ స్పేస్ నుంచి ఎక్కువ టెంపరేచర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం క్యాప్ పెట్టాలి బేబీకి డెఫినెట్ గా. ఓకే, సో ఫర్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? వాయిస్ రావట్లేదా? ఇప్పటిదాకా ఏం చేశారు చెప్పకుండా? హలో, అసలు వినిపిస్తుంది అరుస్తుంటే? అరే ఒకసారి చెప్పరా వాళ్ళకి. So what is the normal weight of the newborn? 2 point? Average enta? Neonate age group enta? 0 to? Late neonates age group enta? Infant? 1 year of life. Adolescents? 13 to 18 years. మీరు ఇక్కడే మర్చిపోతారని చెప్పాను కదా నేను, మళ్ళీ మర్చిపోయారు. Who is the father of pediatrics?